ఒకప్పుడు గాలులపై ఇంద్రజాలం నృత్యం చేసే మరియు డ్రాగన్లు ఆకాశంలో ఎగురుతున్న రాజ్యంలో ఎమ్మా అనే యువకురాలు నివసించేది. ఎమ్మా హృదయపూర్వకంగా కలలు కనేది. ఆమె చుట్టూ ఉన్న అద్భుతం మరియు మంత్రముగ్ధులను ఆకర్షించింది. అయినప్పటికీ చాలామంది యుక్తవయస్కుల మాదిరిగానే ఆమె తరచుగా వాస్తవిక పరిమితులలో చిక్కుకున్నట్లు భావించింది. ప్రాపంచికానికి మించిన సాహసం కోసం ఆరాటపడుతుంది. ఒక వెన్నెల సాయంత్రం ఎమ్మా నక్షత్రాల వైపు ఆసక్తిగా చూస్తుండగా ఆమె పక్కన ఆమె అమ్మమ్మ ఎలారా కనిపించింది. ఆమె కళ్లలో అల్లరి మెరుపు. తన మనుమరాలు ఉత్సాహం కోసం ఆరాటపడడాన్ని గ్రహించిన అమ్మమ్మ ఎలారా ఒక అద్భుత ప్రయాణంలో ఎమ్మాను దూరం చేసే కథను పంచుకునే సమయం ఆసన్నమైందని తెలుసు. పురాతన ఓక్ చెట్టు క్రింద మెత్తని గడ్డిపై స్థిరపడి అమ్మమ్మ ఎలారా తన కథను ప్రారంభించింది. ఒకప్పుడు కలలు మరియు వాస్తవికత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న దేశంలో ఈథేరియా అని పిలువబడే ఒక రహస్య రాజ్యం ఉండేది. ఇది అపూర్వమైన అందం. ఇక్కడ అడవులు రహస్యాలు గుసగుసలాడాయి, నదులు శ్రావ్యంగా పాడతాయి మరియు పర్వతాలు పురాతన జ్ఞానం యొక్క సెంటినెల్స్గా నిలిచాయి. ఎథెరియా నడిబొడ్డున లైరా అనే యువ మాంత్రికురాలు నివసించింది. ఆమె ప్రవహించే వస్త్రాలు మరియు మెరిసే సిబ్బందితో లైరా మంత్రాలను నేయగల మరియు తన ఇష్టానుసారం మూలకాలను వంచగల శక్తిని కలిగి ఉంది. అయినప్పటికీ ఆమె బలీయమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ లైరా మరింత దేనికోసం ఆరాటపడింది. ఆమె ధైర్యాన్ని పరీక్షించే మరియు ఆమె ఆత్మను వెలిగించే అన్వేషణ. ఒక అదృష్టకరమైన రోజు సూర్యుడు హోరిజోన్ క్రింద ముంచెత్తుతున్నప్పుడు ఎథెరియాను బెదిరించే గొప్ప ప్రమాదం గురించి వార్తలను కలిగి ఉన్న ఒక దూత వచ్చాడు. పురాతన ఫీనిక్స్ రాజ్యం యొక్క సంరక్షకుడు చీకటి మాయాజాలం ద్వారా చిక్కుకున్నాడు. భయం మరియు నిరాశ యొక్క నీడను ఆవరించింది. భూమి ఫీనిక్స్ను విడిపించి ఎథెరియాలో సమతుల్యతను పునరుద్ధరించాలని నిర్ణయించుకున్న లైరా మంత్రముగ్ధమైన అడవులు, ప్రమాదకరమైన పర్వతాలు మరియు రహస్యంగా కప్పబడిన గుహలను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రమాదకరమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. మార్గంలో ఆమె విభిన్నమైన పాత్రలను ఎదుర్కొంది. నోబుల్ నైట్స్, కొంటె పిక్సీలు మరియు తెలివైన వృద్ధ ఋషులు ప్రతి ఒక్కరూ ఆమె అన్వేషణలో తమ సహాయాన్ని అందిస్తారు. పరీక్షలు మరియు కష్టాలు, యుద్ధాలు మరియు విజయాల ద్వారా లైరా స్నేహం, ధైర్యం మరియు ప్రేమ యొక్క నిజమైన శక్తిని కనుగొంది. మరియు ఆమె అంతిమ సవాలును ఎదుర్కొన్నప్పుడు, తన ప్రపంచాన్ని తినేస్తున్నట్లు బెదిరించే చీకటిని ఎదుర్కొన్నప్పుడు ఆమె అందరికంటే గొప్ప మాయాజాలం ఉందని గ్రహించింది. ఆమె హృదయంలో అమ్మమ్మ ఎలారా ఆగింది. ఆమె కళ్ళు నిరీక్షణతో మెరుస్తున్నాయి. మై డియర్ ఎమ్మా, ఆమె చెప్పింది. ఆమె స్వరం మృదువుగా కానీ దృఢంగా ఉంది. లైరాలాగే మీకు సాహసం మరియు తెలియని వాటికోసం దాహం ఉంది. ధైర్యంగా కలలు కనడానికి భయపడకండి మరియు మీ ఆత్మకు పిలుపునిచ్చే ప్రయాణాన్ని ప్రారంభించండి. ఏ అడ్డంకినైనా అధిగమించి అద్భుతం మరియు మాయాజాలంతో కూడిన మీ స్వంత కథను నేయగల శక్తి మీలో ఉంది. ఎమ్మా తనలో వెలుగుతున్న స్ఫూర్తితో ఎమ్మా తన అమ్మమ్మ మాటలను స్వీకరించింది. క్షితిజ సమాంతరంగా ఎదురుచూసే సాహసం యొక్క వాగ్దానంతో ఆమె హృదయం మండింది. మరియు ఆమె తన కళ్ళు మూసుకున్నప్పుడు ఆమె ఊహల రెక్కల మీద దూరంగా కొట్టుకుపోయినట్లు భావించింది. ఎథెరియా ప్రపంచంలో తన కోసం ఎదురుచూసే అవధులు లేని అవకాశాలను అన్వేషించడానికి సిద్ధంగా ఉంది.